మీకు కనిపించేది బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అదే ఇల్లు. అంటే ఇది పాత ఇల్లు అనమాట. ఇప్పుడు కొత్త ఇల్లు ఇంకోటి పక్కన ఉంది, అక్కడికి వెళ్దాము. కానీ ఇల్లు అయితే 100 సంవత్సరాలు అవుతున్నామండి కట్టి. దాని లోపలికి అయితే వెళ్దాం. ఇంకా సినిమాలు చూస్తారు కదా, అట్లే ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఏమే అన్న వాళ్ళ భార్య ఉరికొస్తుంది అనమాట. అట్లాంటి సీన్ మీరు చూసే ఉంటారు. సేమ్ అట్లే ఉంది ఇల్లు అయితే చూడడానికి. వెళ్దాం బాగా లోపలికి అయితే. ఇదొక బెడ్రూము, అదొక బెడ్రూము. ఇంకా లోపల అంటే హాల్ టైప్ అనమాట. ఇంకోటి లోపల ఉంది ఇంకా రూమ్ మొత్తం. వెళ్ళమండి లోపలికి. ఇది కూడా ఇంకో బెడ్రూమే, కాకపోతే లైట్లు ఆపేసిన అనమాట దాంట్లో. ఇప్పుడు జమ అనేది 1000 సంవత్సరాలు అవుతుంది ఇంటి అయితే కట్టి. ఆయనే ప్రెసిడెంట్. ఇగో దండ కనిపిస్తుందా, ఆయన్నే ఊరు ప్రెసిడెంట్. జమాన్లు అంట. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేడు అనమాట. చూడండి ఇల్లు మొత్తం చూడండి ఎట్లుందో. ఇంకా బ్యాగ్ వెళ్దాం రండి అయితే. బ్యాక్ సైడ్ ఏమంటారు అదండి, బాల్కనీ వరండా. ఇదైతే బాల్కనీ వరండా అనమాట. తెలిసి ఆ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉండేది. పొద్దున్న లేచి తిరుగుతారు కదా, అది పక్కనే బాయి. నల్ల వాటర్ అసలు 24 అవర్స్ ఉంటాయి మనకైతే. నల్ల అవసరం లేదు. ఇంకా ఇవి తీసినా కొద్ది ఊరుతూనే ఉంటాయి వాటర్ అయితే. చూడ్డానికి చాలా పెద్దగా ఉంది, కానీ బ్రహ్మాండంగా ఉంది అసలు. మొత్తం వెనక మొత్తం పొలాలే, 2 నడలేసి మొత్తం పొలాలే ఉన్నాయి. వెదర్ కూడా చల్లగా ఉంది. వెళ్దామా బయటికి, అట్లా తిరుగుతామంటారా? కదా చెప్పేసుకుని వెళ్దాం. ఈ సిట్టింగ్ చేయడానికి మామూలు ప్లేస్ కాదు. సిట్టింగ్ చేయాలంటే బ్రహ్మాండంగా సిట్టింగ్ చేసుకోవచ్చు. నాకైతే అదే గుర్తొస్తుంది, కానీ చాలా అంటే కష్టంగా ఉంటుంది కదా. కొంచెం గ్యాప్ ఇద్దాము. ఎలా 2-3 రోజులకి అదే ఉంటుంది కదా. కనిపిస్తున్నాం మొత్తం చుట్టూ పొలాలే మొత్తం. కాకినాడ మొత్తం ఇది మొత్తం పక్కన కాలువ, అటు పక్కన మొత్తం వరిసేను. ఇది మనం వచ్చిన ఊరు. ఇప్పుడైతే కొత్త ఇంటికి వెళ్దాం పదండి. ఇంకా ఇదే కొత్తగా ఇల్లు. ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, కొత్త ఇంటికి వెళ్దాం మన. ఇదే అనమాట. రండి లోపలికి వెళ్దాం రండి అయితే. ఇంకా కొంచెం వర్క్ నడుస్తుంది. ఎల్లుండి గృహప్రవేశం కాబట్టి అలా మొత్తం అయిపోతుండొచ్చు. రండి లోపలికి వెళ్దాం. ఇది హాల్ అనమాట. ఇది మొత్తం ఇది హాలు, టీ పెట్టుకోవడానికి అట్లా సెట్ చేసుకునే మొత్తము. ఇంకోటి ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట. వెళ్దాం రండి లోపలికి. డబుల్ బెడ్రూమ్ కొంచెం వర్క్ నడుస్తుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నారు అన్నమాట మొత్తము. అంతా కూడా వెళ్దాం రండి. ఇలాగే బాగుందా? ఇది కిచెన్, ఇది దేవుని గది, ఇది ఇంకో బెడ్రూము, ఇది ఇంకో కొంచెం పెద్దగా ఉండగానే బెడ్రూమ్ పెద్దగా వేసుకునేది. అటుపక్క కొంచెం చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా ఉంది అనమాట చూడడానికి అయితే. ఇది అటాచ్మెంట్ బాత్రూమ్ అనమాట. పైకి వెళ్దాం. ఇది కూడా బాత్రూమ్ వచ్చింది. ఇందులో గ్యాప్ వచ్చి కూడా పైకి వెళ్దాం పండుగ. అలా తీసాను. చుట్టూరా పొలాలు ఉన్నాయి. చుట్టూరా మొత్తం పొలాలు ఉన్నాయన్నమాట. మన పైకి మొత్తం పొలాలు కనిపిస్తాయి. ఇది పొలాల మధ్యలో కట్టిన ఇల్లు. ఇలా పైకి కూడా తగ్గి చూపిస్తాను కూడా. పైకి రండి. కనపడతా మీకు? ఇక్కడ చుట్టూ చూసిన మొత్తం పొలాలు ఉన్నాయి. మొత్తం వరిసేను అనమాట. ఇది ఇక్కడ కొబ్బరి తోట అని కూడా ఉంది. ఇవన్నీ కొబ్బరి చెట్లు. స్కూల్ గురించి చెప్పు. ఈ మొత్తం కొబ్బరి చెట్లు. దానికి ఆపోజిట్ ఏమో గవర్నమెంట్ స్కూల్ ఉందన్నమాట. మనకు ల్యాండ్ మార్క్, చెప్పుకోండి అయితే ల్యాండ్ మార్క్ అనమాట. తర్వాత ఏంటంటే చుట్టూరు మొత్తం పొలాలే ఉన్నాయి. ఒకసారి చుట్టూ తిరగండి మీరు. ఎటు చూసినా మొత్తము చుట్టూరు మొత్తం పొలాలు ఉన్నాయి. కనబడుతుందా? ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఆ మొత్తం అసలు చల్లగా ఉంది చెప్పాలంటే రైతులు.
ఇది మొత్తం వరి. మీకు కనిపించి ఉప్పు మేడ అయితే కనిపిస్తుందో అది మొత్తం వరి అనమాట. ఇక ఇంకొంచెం వర్క్ ఉంది, వర్క్ అయితే అయిపోతుంది. అంటే ఇంకో 2 డేస్లో అయిపోతుంది మ్యాక్సిమం అయితే. వాళ్ళు అయిపోతున్నారు. అలాగే డిక్రేషన్ కూడా అంతా మనమే చేసుకుందాం ఓన్గా. బయట వాళ్ళు చేసుకుంటే మళ్ళీ డబ్బులు బొక్క ఎందుకని చెప్పి మనం చేసుకుందాం అనమాట. సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.